మిత్రులారా, ఫ్రెడరిక్ ఎంగెల్స్ మార్క్సిజం సిద్ధాంతానికి మూల స్తంభాలలో ఒకరు. కార్ల్ మార్క్స్తో కలిసి కమ్యూనిజం అభివృద్ధికి ముఖ్య భూమిక పోషించాడు. ఎంగెల్స్ జర్మనీ దేశంలో భాగమైన బార్మెన్లో 1820 నవంబర్ 28న ఓ ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రికి కాటన్ ఫ్యాక్టరీ ఉండేది, వస్త్ర వ్యాపారం ఉండేది. ధనిక వాణిజ్య కుటుంబానికి చెందిన కార్మికుల శ్రమ వేదనను చూసి వర్గ హింసను విమర్శిస్తూ సోషలిస్టుగా మారాడు. ఇది ఆయన తత్వవాద స్పష్టతకు చిహ్నం మరియు అతనిలోని అసాధారణ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఎంగెల్స్ సహృదయుడు, దయామయుడు. తన స్నేహితుడు కార్ల్ మార్క్స్ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తూ మార్క్స్ జీవితాంతం రచనలు కొనసాగించేందుకు తోడ్పడినవాడు. ఎంగెల్స్ తాత్వికంగా గంభీరమైనవాడు, సున్నితమైన భావోద్వేగాలు కలిగిన వ్యక్తి. ప్రేమ, స్నేహం, నిబద్ధత వంటి విలువలను గౌరవించేవాడు. ఎంగెల్స్ బహుభాషా పరిజ్ఞానం ఉంది. ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచి, లాటిన్, గ్రీకు భాషలలో మంచి పట్టు ఉండేది. విస్తృతంగా అధ్యయనం చేసేవాడు. అత్యంత విద్యావంతుడుగా గుర్తింపు పొందినవాడు. ఎంగెల్స్ కుటుంబం లూథరన్ క్రైస్తవ విశ్వాసం కలిగి ఉండేది. కానీ ఎంగెల్స్ కాలక్రమంలో నాస్తికత్వం వైపు మొగ్గాడు. యువకుడుగా ఉన్నప్పుడు జర్మనీలో ఉన్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండు మాంచెస్టర్ నగరానికి వెళ్ళి అక్కడ తన తండ్రి వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తూ కమ్యూనిస్టు భావజాలాన్ని అభివృద్ధి చేశాడు. తర్వాత లండన్లో నివసిస్తూ మార్క్స్తో కలిసి రచనలు చేశాడు. ప్రకృతి, సైన్స్, ఫిజిక్స్, ఫిలాసఫీపై లోతైన ఆసక్తి కలిగి ఉండేవాడు. అతని రైటింగ్ స్టైల్ నికార్సైన హ్యూమరస్, తిరస్కార భావంతో కూడి ఉండేది. ఇక ఎంగెల్స్ ముఖ్యమైన రచనల విషయానికి వస్తే ది కండిషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ ఇన్ ఇంగ్లాండ్ 1845, ఇంగ్లాండ్లో కార్మికుల దయనీయ స్థితిని చర్చించాడు. అందులో 1848లో కార్ల్ మార్క్స్తో కలిసి రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక ద మేనిఫెస్టో ఆఫ్ కమ్యూనిస్ట్స్ ముఖ్యమైన గ్రంథం. 1878లో యాంటీ డ్యూరింగ్ భౌతికవాదం, రాజకీయ ఆర్థిక శాస్త్రం, సామాజిక సిద్ధాంతాలపై విశ్లేషణ. అలాగే 1880 సోషలిజం, ఉటోపియన్ అండ్ సైంటిఫిక్, శాస్త్రీయ సోషలిజానికి బలమైన సూత్రాలు ఇచ్చిన రచనలు అందులో ఉన్నాయి. డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్, ప్రకృతి శాస్త్రం, డైలెక్టిక్స్పై అతని పరిశోధనలకు సమాహారం. ఆరిజిన్ ఆఫ్ ది ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ది స్టేట్ 1884 అని ఈ గ్రంథంలో కుటుంబ వ్యవస్థ, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం పుట్టుక గురించి మార్క్సిస్టు కోణంలో విశ్లేషించాడు. మార్క్స్ సిద్ధాంతాలకు స్పష్టత తీసుకొచ్చాడు. మార్క్స్ మరణం తర్వాత దాస్ క్యాపిటల్ పెట్టుబడి గ్రంథాన్ని 2వ, 3వ భాగాలను ఎడిట్ చేసి ప్రచురించాడు. ఇంటర్నేషనల్ ఉద్యమానికి మార్గనిర్దేశం చేసినవాడు ఎంగెల్స్. 1895 ఆగస్టు 5న లండన్లో మరణించాడు. ఆయన కోరిక ప్రకారం మరణానంతరం శరీరాన్ని దహనం చేసి అస్థికలను సముద్రంలో కలిపారు. సంక్షిప్తంగా ఇది ఎంగెల్స్ జీవిత చరిత్ర. ఇక ఈ సందర్భంగా మార్క్స్ ఎంగెల్స్ ఆత్మీయుల స్మృతులు పేరుతో ప్రజాశక్తి బుక్ హౌస్ వారు ప్రచురించిన పుస్తకంలో ఎంగెల్స్ జీవితం గురించి కార్ల్ మార్క్స్ అల్లుడు పాల్ లాఫార్గ్ రాసిన వ్యాసాన్ని మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. ఎంగెల్స్ మాంచెస్టర్ శివార్లలో ఒక చిన్న ఇంటిలో భార్యతోనూ ఆమె అక్క కూతురైన 6-7 ఏండ్ల అమ్మాయితోనూ కలిసి జీవిస్తూ ఉండేవాడు. కొద్ది అడుగులు వేస్తే చాలు పొలాల్లో పడతాం అలాంటి పరిసరాల్లో ఉన్నాడు. యూరప్ భూఖండంలో విప్లవం ఓడిపోయిన తర్వాత మార్క్స్ లాగే ఎంగెల్స్ లండన్కు వలసపోయాడు. మార్క్స్ లాగే ఆయన రాజకీయ ఆందోళనకు, శాస్త్ర అధ్యయనానికి అంకితం కావాలనుకున్నాడు. కానీ
విప్లవం తుఫానులో మార్క్స్ తన ఆస్తి, తన భార్య ఆస్తి పోగొట్టుకున్నాడు. ఎంగెల్స్కు కూడా బతకడానికి ఏమీ లేదు. కనుక ఎంగెల్స్ తన తండ్రి ఆహ్వానాన్ని అంగీకరించి మాంచెస్టర్కు పోవలసి వచ్చింది. అక్కడ ఆయన తండ్రి వ్యాపారంలో తనకు 1840లో ఉండిన గుమస్తా పనిని మళ్ళీ స్వీకరించాడు. అప్పటి నుండి 1870 దాకా ఎంగెల్స్ ద్వంద్వ జీవితం లాంటిది ఉండింది. సెలవు రోజులు తప్ప వారం పొడవునా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా ఆయన వ్యాపారస్తుడు. ఆయన ప్రధాన వృత్తి వివిధ భాషల్లో తన సంస్థ ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించడము, ఎక్స్చేంజికి పోవడము. పట్టణం మధ్యలో ఆయనకు అధికారిక నివాస గృహం ఒకటి ఉండేది. అక్కడ ఆయన వర్తక మిత్రులను కలుసుకుంటాడు. తన రాజకీయ శాస్త్రజ్ఞ మిత్రులను కలుసుకునేందుకు శివార్లలోని చిన్న ఇంటిలో, అందులో రసాయన శాస్త్రజ్ఞుడు షార్మెమ్మేర్, తదనంతర కాలంలో పెట్టుబడి మొదటి ఇంగ్లీష్లోకి అనువదించిన శామ్యూల్ మూర్ ఉండేవారు. ఆయన భార్య ఐరిష్ జాతీయురాలు, గాఢమైన దేశభక్తి గలది. మాంచెస్టర్లోని అనేక ఐరిష్ వాళ్లతో ఆమెకు నిత్య సంబంధం ఉండేది. వాళ్ళ కుట్రలు ఆమెకు ఎప్పుడూ బాగా తెలుస్తూ ఉండేవి. సాయంత్రం వ్యాపార బానిసత్వం తర్వాత ఆయన ఇంటికి పోయేవాడు. మళ్ళీ స్వేచ్ఛాజీవిగా మాంచెస్టర్ ఉత్పత్తిదారుల వ్యాపార జీవితంలోనే కాక వాళ్ళ విలాసాలలో కూడా ఆయన పాల్గొనేవాడు. ఆయన మంచి రౌతు. నక్కవేటకు ఆయన సొంత గుర్రం ఉండింది. ప్రాచీన ఫ్యూడల్ సాంప్రదాయం ప్రకారం చుట్టుపక్కల ఉన్న భూస్వాములు, ప్రభు వంశీకులు జిల్లాలోని రైతులందరికీ ఆహ్వానాలు పంపినప్పుడు ఆయన ఎప్పుడూ వెళ్లకుండా ఉండేవాడు కాదు. గుంతలు, కంచెలు, ఇతర ఆటంకాలు దాటడంలో ఆయన ఎప్పుడూ అగ్రగాములుగా ఉండేవాడు. ఆయనకు ప్రమాదం జరిగిందని, ఏదో ఒక రోజున వెనక తప్పదని నాకు ఎప్పుడూ భయమే అని మార్క్స్ ఒకసారి నాతో అన్నాడు అంటాడు మార్క్స్ అల్లుడు పాల్ లాఫార్గ్. ఆయన బూర్జువా పరిచయస్తులకు ఆయన మరొక జీవితం గురించి తెలుసునో లేదో నాకు తెలియదు. ఇంగ్లీష్ వాళ్ళు మహా ఉచితానుచితజ్ఞులు. తమకు సంబంధం లేని దానిలో ఎంతో తక్కువ ఆసక్తి కనపరుస్తారు. ఏమైనా తాము రోజూ కలిసే మనిషిలోని ఉన్నత భౌతిక గుణాలను గురించి వాళ్లకు బొత్తిగా తెలియదు. ఎందుకంటే ఎంగెల్స్ వాళ్ల ముందర తన జ్ఞానం ఎప్పుడూ ప్రదర్శించేవాడు కాదు. యూరప్లో అత్యంత విద్యావంతుడుగా మార్క్స్ చేత గౌరవింపబడిన వాడు ఎంగెల్స్. ఎంగెల్స్ను గురించి ఆలోచిస్తే వెంటనే మార్క్స్ జ్ఞాపకం వస్తాడు. అలాగే మార్క్స్ను గురించి ఆలోచిస్తే వెంటనే ఎంగెల్స్ జ్ఞాపకం వస్తాడు. వాళ్ళ జీవితాలు ఎంత గాఢంగా అల్లుకుపోయాయంటే అవి ఒకే ఒక జీవితమైనట్లు కనపడతాయి. కానీ వాళ్ళిద్దరికీ ఎంతో భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి. వాళ్ళ పైకి చూడడానికే కాక మనస్తత్వంలోనూ, స్వభావంలోనూ, ఆలోచించే పద్ధతిలోనూ, అనుభూతి చెందే పద్ధతిలోనూ పరస్పర భిన్నులు. 1842 నవంబరు అంతంలో ఎంగెల్స్ రైనిషీ సైటింగ్ పత్రిక సంపాదక కార్యాలయానికి పోయినప్పుడు వాళ్ళు ఒకరినొకరు పరిచయమైనారు. సెన్సార్ వలన ఆ పత్రిక మూసివేయబడిన తర్వాత మార్క్స్ పెండ్లి చేసుకొని ఫ్రాన్స్కు పోయినాడు. 1844 సెప్టెంబర్లో ఎంగెల్స్ కొద్ది రోజుల పాటు ప్యారిస్ పోయి ఆయన వద్ద ఉన్నాడు. వారిద్దరూ కలిసి ఒక పత్రికలో పనిచేసినప్పటి నుండి వాళ్ళ పరస్పరం ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించారు. 1848 విప్లవం మూలంగా రైనిషే సైటుంగ్ పునరుద్ధరించబడినప్పుడు ఎంగెల్స్ మార్క్స్ పక్కన ఉన్నాడు. మార్క్స్ గైరు హాజరు కావలసి వచ్చినప్పుడు ఆయనకు బదులుగా ఎంగెల్స్ పత్రికను నడిపినాడు. మార్క్స్ జన్మతః నాయకుడు. ఆయనతో సంబంధం ఉండిన ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రభావం ఉండేది. ఈ విషయం ఒప్పుకోవడంలో ఎంగెల్స్ ప్రథముడు. ఎంగెల్స్కు మార్క్స్కు కలిసి పనిచేసే అలవాటు ఉండింది. ఎంగెల్స్ ఖచ్చితత్వాన్ని అతిగా ఆరాధించేవాడైనప్పటికీ మార్క్స్ యొక్క నియమ నిష్టకు ఒక్కసారి విసుక్కునేవాడు. మార్క్స్ డజన్ భిన్న విధాలుగా రుజువు చేయగలిగిందాకా ఒక వాక్యాన్ని కాగితం మీద పెట్టేవాడు కాదు. (1848) విప్లవం ఓడిపోయిన తర్వాత మిత్రులిద్దరూ
మిత్రులిద్దరూ విడిపోవలసి వచ్చింది. ఒకరు మాంచెస్టర్కు పోగా మరొకరు లండన్లో ఉండిపోయినారు. కానీ వాళ్ళ ఆలోచనల్లో కలిసి జీవించడం మానుకోలేదు. వాళ్ళు 20 సంవత్సరాల పొడవునా దాదాపు ప్రతిరోజు రాజకీయ ఘటనల గురించి తమ మనోముద్రలు, తమ ఆలోచనలు, అధ్యయనంలో తమ పురోగతి ఉత్తరాల ద్వారా పరస్పరం తెలుసుకున్నారు. వాళ్ళ ఉత్తరాలు భద్రపరచబడినాయి. వ్యాపార జీవిత భారం నుండి విముక్తి పొందగలిగిన మరుక్షణమే ఎంగెల్స్ మాంచెస్టర్ను వదిలిపెట్టేశాడు. ఆయన వెంటనే లండన్ చేరి మార్క్స్ నివసించే మెయిట్లాండ్ పార్కు రోడ్డుకు 10 నిమిషాల నడక దూరంలో ఉండే రీజెంట్స్ పార్కులో ఆ రోడ్డులో నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రతి దినము సుమారు 1 గంటప్పుడు ఆయన మార్క్స్ను చూడడానికి పోయేవాడు. ఒక విషయం నుండి మరొక విషయానికి సులభంగా పోగల ఆయన మేధ యొక్క అద్భుతమైన బహుముఖత్వాన్ని మార్క్స్ విసుగు లేకుండా మెచ్చుకునేవాడు. మార్క్స్ యొక్క విశ్లేషణ సంశ్లేషణల పటుత్వాన్ని ఒప్పుకోవడం ఎంగెల్స్కు ఆనందం. వాళ్ళ మనస్సులు మాత్రమే కాదు ఒకటిగా పనిచేసింది. వాళ్లకు అత్యంత హార్దికమైన పరస్పర మైత్రి ఉండింది. ఒకరినొకరు సంతోషపెట్టడం ఎలాగని వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తుండేవాళ్ళు. ఒకరిని చూసి ఒకరు గర్వించేవాళ్ళు. ఒకనాడు మార్క్స్కు తన హాంబర్గ్ ప్రచురణకర్త నుండి ఉత్తరం వచ్చింది. ఎంగెల్స్ అతన్ని చూడడానికి పోయినాడట. అతను చూసిన వాళ్ళలోకెల్లా అత్యంత మనోహరమైన వ్యక్తుల్లో ఎంగెల్స్ ఒకడని అతను భావిస్తున్నాడట. ఫ్రెడ్ ఎంత విద్వాంసుడో అంత ప్రసన్నుడని గుర్తించిన మనిషి ఎవడైనా ఉంటే చూడాలని ఉంది అన్నాడట కార్ల్ మార్క్స్. డబ్బు, జ్ఞానం ప్రతిదీ వాళ్లకు ఉమ్మడి సొత్తే. కార్ల్ మార్క్స్ న్యూయార్క్ డైలీ ట్రిబ్యునల్కు విలేకరిగా అయినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. ఆయన వ్యాసాలను ఎంగెల్స్ అనువదించేవాడు. అవసరమైనప్పుడు రాసేవాడు కూడా. ఎంగెల్స్ యాంటీ డూరింగ్ తయారు చేసేటప్పుడు మార్కు తాను చేస్తున్న పనిని నిలిపి అర్థశాస్త్రం మీద ఒక వ్యాసం రాసినాడు. అందులో కొంత భాగం వాడుకున్నానని ఎంగెల్స్ బహిరంగంగా చెప్పినాడు. ఎంగెల్స్ మైత్రి మార్క్స్ కుటుంబం అంతటికీ విస్తరించింది. మార్క్స్ బిడ్డలు ఆయనను తన పిల్లల్లాగే ఉన్నారు. వాళ్ళు ఆయనను తమ 2వ తండ్రి అనేవాళ్ళు. ఈ మైత్రి మార్క్స్ మరణానంతరం కూడా కొనసాగింది. మార్క్స్ మరణించిన తర్వాత ఆయన రాత కాగితాలు చూసి ఆయన వదిలిపోయిన రచనలను ప్రచురించగలిగిన వాడు ఎంగెల్స్ ఒక్కడే. పెట్టుబడి చివరి 2 భాగాలు పనికి తన్ను తాను పూర్తిగా అర్పించుకోవడానికి ఆయన తన సర్వత్రా శాస్త్ర విజ్ఞాన తత్వశాస్త్రాన్ని పక్కన పెట్టేశాడు. దీని మీద ఆయన 10 ఏండ్లకు పైగా కృషి చేశాడు. దీని కొరకు ఆయన సకల విజ్ఞాన శాస్త్రాలను ఆనాటి వరకు వాటి పురోగతిని పరిశీలించాడు. అధ్యయనం కొరకే అధ్యయనం చేయడం అంటే ఎంగెల్స్కు ఎంతో ఇష్టం. ఆయన అన్ని రంగాలలోనూ ఆసక్తిని చూపించేవాడు. 1849లో విప్లవం ఓడిపోయిన తర్వాత ఆయన జినోవా నుండి ఇంగ్లాండ్కు సముద్రం మీద పోయినాడు. స్విట్జర్లాండ్ నుండి ఫ్రాన్స్ దాకా పోవడం ప్రమాదకరమని భావించినాడు. సముద్ర సమస్యలను పరిశీలించడానికి లభించిన ఈ అవకాశం ద్వారా ఆయన లాభపడినాడు. ఆ ప్రయాణంలో ఆయన డైరీ పెట్టి సూర్యుని స్థానము, గాలి వీచే దిశ, సముద్ర స్థితి వగైరాలలో వచ్చే మార్పులను డైరీలో రాసుకున్నాడు. ఈ డైరీ ఆయన కాగితాలలో ఉండి తీరాలి. ఎందుకంటే విశ్రాంతి ఎరుక్కుండా లేడికి లేచిందే పొరగన్నట్లు పనిచేసే ఎంగెల్స్ ముసలమ్మలాగా చాలా పద్ధతిగా ఉండేవాడు. ఆయన ప్రతి దాన్ని అత్యంత నిష్ఠాపూర్వకమైన ఖచ్చితత్వంతో ఏర్పాటు చేసుకునేవాడు. భాషా శాస్త్రము, మిలిటరీ శాస్త్రము ఆయన ప్రథమ అభిమాన విషయాలు. ఆయన వాటిని ఎన్నడూ వదిలిపెట్టలేదు. వాటి పురోగతికి ఎప్పుడూ ఆయన వెనుకబడలేదు. అత్యంత స్వల్పమైన విషయాలను కూడా ఆయన ముఖ్యమైనవిగా ఎంచేవాడు. స్పానిష్ భాష యొక్క ఉచ్చారణ నేర్చుకోవడానికి స్పెయిన్ నుండి వచ్చిన తన మిత్రుడు మోసాతో కలిసి ఆయన స్పానిష్ కవితా సంకల్పాన్ని బిగ్గరగా చదివేవాడు. ఎంగెల్స్కు ఏ రంగం మీద నిర్లక్ష్యం లేదు.
మానవ జాతి కోసం కృషి చేయడం గురించి ఆలోచించకుండా సరదా కోసం అనేక విషయాల మీద ఆయన శ్రద్ధను వెదజల్లుతాడని మార్క్స్ ఆయన్ని నిందించినాడు. అందుకు ఎంగెల్స్ ఇలా ఎదురు వడ్డించినాడు: పెట్టుబడి పూర్తి కాకుండా అడ్డుపడుతున్న వ్యవసాయం మీద రష్యన్ ప్రచురణలకు అగ్గిపెట్టడం నాకు ఆనందంగా ఉంటుంది. తను చదివే విషయాన్ని అత్యంత స్వల్ప వివరాలతో సహా కరతలామలకం చేసుకున్న దాకా ఎంగెల్స్ జ్ఞానదాహం తీరేది కాదు. ఆయన జ్ఞానం యొక్క విస్తృతిని, వైవిధ్యాన్ని కొంత గ్రహించినాడు. ఆయన క్రియాత్మక జీవితాన్ని కూడా పరిగణిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పడక కుర్చీ శాస్త్రజ్ఞుని తత్వం ఏ కోశాన లేని ఎంగెల్స్ తన తలలో అంత జ్ఞాన భాండారాన్ని ఎలా ఉంచుకోగలిగాడా అని. ఎంత విశ్వసనీయమో అంత సర్వవ్యాపకమో ఆయన జ్ఞాపక శక్తికి, అధ్యయనంలో అసాధారణమైన వేగానికి తోడుగా ఆయనలో అసాధారణమైనంత సులభ గ్రహణ శక్తి కూడా ఉండింది. ఆయన వేగంగా, ప్రయత్నరహితంగా పనిచేసుకునేవాడు. విశాలమైన మంచి వెలుతురు గల గోడల పొడవునా పుస్తకాల బీరువాల గల ఆయన 2 లైబ్రరీల్లో నేల మీద ఒక్క కాగితం ముక్క కూడా ఉండేది కాదు. ఆయన పుస్తకాలన్నీ వాటి స్థానాలలో పదిలంగా ఉండేవి. డెస్క్ మీద ఉన్న ఏ డజను పుస్తకాలలో తప్ప గదులు పండితుని పఠనాగారాల కంటే డ్రాయింగ్ రూముల్లా ఉండేవి. తన వేషం విషయంలో కూడా ఆయన అంత శ్రద్ధగానూ ఉండేవాడు. ఎల్లప్పుడూ నీటుగా, అత్యంత పరిశుభ్రంగా ఉండేవాడు. ఎల్లప్పుడూ పేరెడుగుపోతున్న వానిలాగా కనిపించేవాడు. ప్రష్యన్ సైన్యంలో ఆయన ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు కొలువు చేసినప్పటిలాగా నలగకుండా, మాయకుండా అవే బట్టలు అన్నాళ్ళు వేసుకునేవాడిని నేను ఎవ్వరినీ చూడలేదు. తన వ్యక్తిగత అవసరాలకు సంబంధించినంత వరకు ఆయన చాలా పొదుపుగా ఉండేవాడు. పరమ అనివార్యం అనుకున్నప్పుడే వాటికి మాత్రమే ఆయన డబ్బు ఖర్చు పెట్టేవాడు. కానీ పార్టీ పట్ల, అవసరానికి తన్ను అర్జించే పార్టీ కామ్రేడ్ల పట్ల ఆయన ఔదార్యం అవధులు ఎరుగనిది. యుద్ధంలో ఆయనకి మొదటి ఆసక్తి కలిగించినది మిలిటరీ ఎత్తుగడలు. ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ప్రకటింపబడిన తర్వాత ఆయన లండన్ చేరిన తర్వాత ఇంటర్నేషనల్ అభివృద్ధికి పట్టుదలతో అంకితమైనాడు. ఆయన ఏ పనికి పూనుకున్నా ఎలాంటి పట్టుదల చూపిస్తాడో అలాంటి పట్టుదలతోనే. ఇరుపక్షాల సైన్యాలను ఆయన దినదినము గమనిస్తూ జర్మన్ సైనిక అధిష్టాన వర్గం తీసుకోబోయే చర్యలను 1 కంటే ఎక్కువసార్లు జోష్యం చెప్పినాడు. ఇది పాల్మన్ గజెట్లో ఆయన రాసిన వ్యాసాల్లో రుజువైంది. నెపోలియన్ సైన్యం చుట్టుముట్టబడడం, ఆయన సెడాన్ ముట్టడికి 2 రోజుల ముందే జోస్యం చెప్పినాడు. అన్నట్లు ఈ జోస్యాలను గురించి ఇంగ్లీషు పత్రికల్లో చాలా ప్రస్తావనలు వచ్చినాయి. ఈ జోస్యాలను బట్టి మార్క్స్ పెద్ద కూతురు జెన్నీ ఆయనకు జనరల్ అని బిరుదును ఇచ్చింది. ఫ్రెంచ్ సామ్రాజ్య పతనం తర్వాత ఆయనకుండింది ఒక కోరిక మాత్రమే, ఒక ఆశ మాత్రమే: ఫ్రెంచ్ రిపబ్లిక్ విజయం. ఎంగెల్స్కు, మార్క్స్కు మాతృదేశం అనేది లేదు. వాళ్ళిద్దరూ మార్క్స్ మాటల్లో చెప్పాలంటే ప్రపంచ పౌరులు. ఫ్రెడరిక్ ఎంగెల్స్ వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు విన్న పాఠకులకు అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, ఇలాంటి మరెన్నో జీవిత విశేషాలు, రాజకీయ, సాహిత్య అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిత్రులకి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. ధన్యవాదాలు. మీ డాక్టర్ జీవి కృష్ణయ్య. ఎందుకనో కామెంట్ బాక్స్లో మీ వ్యాఖ్యానాలు కనిపించడం లేదు. మీ వ్యాఖ్యానాలే కదా అభివృద్ధికి దోహదకారిగా ఉంటాయి. థ్యాంక్ యూ.